లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనంలో ఆయన శిష్యులలో ఒక ఆయన యేసుప్రభుతో ఒక సందేహాన్ని చెప్పుకుంటున్నాడు. ఆయన ఏట సందేశాన్ని మనం ఆలోచిస్తే ఏంటి ఆయన డౌటు కనుక 23వ వచనంలో ఆయన సందేహాన్ని ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా పరలోకానికి వెళ్ళటానికి రక్షణ పొందిన వారు కొద్దిమందేనా? అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు, కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. వారి వలన కాదని మీతో చెబుతున్నాను. రక్షణ పొందువారు కొద్దిమందేనా? దానికి ఆయన సమాధానం, అనేకులు ప్రవేశింప జూతురు. జూతురు అంటే వెళ్ళాలి అని అనుకుంటారు. అనేకులు ప్రవేశింప జూతురు, వారి వలన కాదు. వెళ్ళాలి అనుకుంటారు, పాపం వారు వెళ్ళరు, రారు, లోపలికి పరలోకానికి రారు. మరి ఇన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉన్నప్పుడు సుమారు 800 కోట్లు మానవజాతి, 840 కోట్లు ఖచ్చితంగా చెప్పాలంటే, ఈ 840 కోట్లలో కొందరు ప్రవేశింప జూతురు. అందరూ ప్రవేశింప జూతురు అనలేదు, అనేకులు ప్రవేశింప జూతురు. అనేకులు ప్రవేశిస్తారు అని కూడా అనలేదు, ప్రవేశింప జూతురు. వెళ్ళాలి అని అనుకుంటారు, అనుకున్నంత వరకే తప్ప అనుకున్న మరుక్షణం మర్చిపోతారన్నీ. అనుకున్న మరుక్షణం అన్నీ మర్చిపోతారు. మనం సొంత పనులు ఏవైనా చేసుకోవాలి అని నిర్ణయాలు తీసుకుంటే మర్చిపోకుండా వ్రాసుకొని ఎప్పుడు ఎలా దాని కొరకు సిద్ధపడే విధానం మనందరిలో ఉంటుంది, మనుషులందరిలో ఉంటుంది. ఓకే, మరి దేవుని పని, దేవుని కొరకు నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకునే పని నువ్వు రాసుకోవు, వింటున్నట్టుగా ఉంటావు, వినవు, పాటించవు. రక్షణ పొందువారు కొద్దిమందేనా? ఏడో అధ్యాయం మత్తయి వార్త 13-14. మత్తయి వార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించాలి. మీరు పరలోకానికి వెళ్ళే మార్గం చాలా కష్టమైంది. పరలోకానికి వెళ్ళే మార్గం చాలా కష్టం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనానికి వెళ్ళిపోయే ఆ ద్వారం ఉందే,
వెడల్పును అది చాలా వెడల్పు, ఆ దారి విశాలము, ఆ దారి విశాలం, దాని ద్వారా ప్రవేశించువారు దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. అనేకులు. అందరూ విశాలమైన పాపపు మార్గంలో వెళ్ళిపోతారే తప్ప పరలోకానికి వెళ్ళే ఇరుకు మార్గం గుండా ఎవరు ప్రవేశింపరు అనే విషయాన్ని మరి యేసుక్రీస్తు వారు అక్కడ ఇక్కడ ఆయన చెప్పిన మాటే. ప్రకటన 7వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి. జనములోనూ వంశములోనూ అందరూ వస్తారని దేవుడు అంటున్నారు. కొంతమంది కొద్ది కొద్దిగా. అది యేసుక్రీస్తు కాలానికి. క్రీస్తు శకం ప్రారంభంలో యేసుప్రభు అన్న మాట అప్పటికి ప్రపంచ జనాభాలో యేసుక్రీస్తు కాలానికి అనగా 2025 సంవత్సరాల క్రితం, నేటికి 2025 సంవత్సరాల క్రితం యేసుప్రభు అన్న మాటలు కొందరే ప్రవేశిస్తారు, ఎక్కువ మంది పోరు. వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు. ఎక్కువ మంది ఎక్కడికి వెళ్ళిపోతారని ఇందాక చదువుకున్నాం. ఇరుకు ద్వారమున ప్రవేశించండి. నాశనానికి పోయే ద్వారం వెడల్పు ఉంటుంది. ఓ విశాలమైన దారిది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు వెళ్ళిపోతారు నరకానికి. జీవానికి వెళ్ళే మార్గం, పరలోకానికి వెళ్ళే మార్గం ఇరుకు. ఆ దారి చాలా క్లిష్టంగా ఉంటుంది వెళ్ళడానికి. దాన్ని కనుగొనేవారు, దాన్ని కూడా వెళ్ళేవారు కొందరు. నరకానికి పోయేవాళ్ళు ఎందరో. నరకానికి పోయేవాళ్ళు ఎందరో, స్వర్గానికి పోయేవారు కొందరే. దేవుని పిల్లలారా, దేవుని దగ్గరికి వెళ్ళటం అనేది చాలా క్లిష్టమైనది. మొదటి కొరింథీ 9వ అధ్యాయం 25. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయాలలో మితముగా, నైస్ ప్రాక్టీస్, ఎక్సర్సైజ్, ఇవన్నీ పరుగెత్తే కాలానికి సిద్ధపడడానికి ముందుగా వాళ్ళు చేస్తున్న కష్టం, తీసుకుంటున్న కష్టం, చేస్తున్న ఎక్సర్సైజ్. అలా ప్రిపేర్ అయితేనే తప్ప పరలోకానికి లేక పరుగు పందెంలో బహుమానం పొందలేడు.
రోమన్స్లో రోమా పౌరుల చరిత్ర, గత చరిత్ర మనం చూసుకుంటే క్రీస్తుకు పూర్వం రోమీయులు వాళ్ళ ఆటల కార్యక్రమాల్లో రథాలతో వెళ్ళటాలు, పరుగులెత్తడాలు, యుద్ధాలు చేయటాలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ ఆటల్లో. అందుకే పరుగు పందెంలో పాల్గొనేవారు రోమీలలో. పరుగు పందెంలో పాల్గొనేవారు వాళ్ళు అన్ని విషయములలో మితముగా ఉంటారు. ఏటో మితం అంటే ఆ పోటీలో పాల్గొనేవారందరూ కూడా పరుగు కాలానికి ముందు, ఆ రోజుకు ముందు కాళ్ళకి బరువైన చెక్కలు కట్టుకుంటారు, 2 కాళ్ళకి, కుడి కాలికి ఎడమ కాలికి. ఒక గుండ్రని వుడ్డు కర్రతో చేసినటువంటి గుండు 2 కాళ్ళకి కట్టుకుంటారు, 2 గుళ్ళు. వాటితో పరిగెడతారు వాళ్ళు. ప్రాక్టీస్లో వాటితో పరిగెడతారు వాళ్ళు. అప్పుడు కాలు లేపడం చాలా కష్టం. 2 కాళ్ళలో ఏ కాళ్ళు లేపాలన్నా చాలా కష్టపడతారు రన్నర్స్, పరిగెత్తేవాళ్ళు. అలా పరిగెత్తి 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 పరుగు పందెం రోజున అవి విప్పేస్తారు వాళ్ళు. అవి విప్పేసి పరుగు పందెంలో పాల్గొంటారు. అలా పాల్గొన్నప్పుడు వాళ్ళు పరిగెట్టే టైంకి కాళ్ళు తేలికైపోయి, బరువులతో కదా పరిగెత్తారు, బరువులతో పరిగెత్తడానికి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కొంతకాలం తర్వాత పరుగు పందెంలో పాల్గొని ఆ చెక్కదెమ్మలు విప్పేసి 2 కాళ్ళకినే ఖాళీ కాళ్ళతో పరిగెడతారు. అప్పుడు చాలా వేగంగా వెళతారు. ఎందుకంటే ప్రాక్టీస్ వాళ్ళది. అతి వేగంగా పరిగెడుతుంటారు వాళ్ళు. మరి క్రైస్తవులు లోకాన్ని చూస్తున్నారా? లోకాన్ని చూస్తే మిమ్మల్ని పరిగెత్తనివ్వదు సాతాను మిమ్మల్ని పరిగెత్తనివ్వదు. విశాల మార్గాన్ని పరిగెత్తమంటది. ఎందుకు ఆ ఇరుకు మార్గాన్ని నువ్వు పరిగెత్తలేవు? ఇరుకు మార్గాన్ని పరిగెత్తమంటది. దేవుడు ఇరుకు మార్గాన్ని పరిగెత్తమంటే ఇది విశాల మార్గాన్ని పరిగెత్తమంటది. అందరూ ఓడిపోతారు. ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళే బహుమాన పాత్రులు అవుతారు. పరలోకానికి ఈ రోజున్న వాళ్ళు 840 కోట్ల మంది ప్రపంచ జనాభా. 840 కోట్లు ప్రపంచ జనాభా ఇప్పటికే. మరి ఈరోజు అంటే కాలం సమీపించే కొద్దీ ప్రపంచ పరిస్థితులు బాగులేవు. ప్రపంచ శాస్త్రవేత్తలందరూ కూడా 2050 నాటికి, ఇప్పుడు ఇది 2025, 2050 నాటికి మరో 25 ఏళ్ల తర్వాతట భూమి మీద నీళ్లు దొరకవట కొన్ని దేశాల్లో. భూమి మీద ప్రపంచంలో కొన్ని దేశాలలో ఒక నీటి చుక్క కూడా దొరకదట. అలా అయిపోద్దట భూమి. ఎక్కడ పడితే అక్కడ భయంకరమైన భూకంపాలు ఎక్కువగా చోటు చేసుకున్నవి ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, కాఠ్మండు, నేపాల్, ఢిల్లీ,
వీటిలో భయంకరమైన భూకంపాలు ఇప్పుడు వస్తున్నాయి. హిందూ మహాసముద్రంలో హిమాలయాలు మొదలుకొని ఉత్తర భారతదేశం మొదలుకొని ఈ తూర్పు దేశమున తూర్పు తీర ప్రాంతం బంగాళాఖాతంలో లేదా హిందూ మహాసముద్రంలో ఉన్న పెద్ద రాతి పలక, అంటే భూమి లోపల రాతి పలకలు ఉంటాయి. ఆ రాతి పలకల మీద మట్టి ఉంటుంది. ఆ మట్టిలో కొండలు, గుట్టలు, మొక్కలు, అరణ్యాలు ఉన్నాయి. 5 నిమిషాలు వాడు అభిప్రాయం చెప్తున్నాడు ఏంటంటే 5 నిమిషాలు 5 minutes 5 నిమిషాలలో పలక 5 అంగుళాలు కదిలిన పలక, చాలా పెద్ద పలక. ఎక్కడి నుంచి? ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, ఎక్కువ భూకంపాలు వరదలు వచ్చే ప్రాంతాలు. వీటి కింద రాతి పలక కదిలి 5 నిమిషాలు కదిలితే ఇండియా నైసర్గిక స్వరూపం అంతా చెరిగిపోద్దట. అంటే ఇప్పుడు ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన్నేమో హిందూ మహాసముద్రం, మనం ఎలాగైతే 4 పక్కల, ఒక పక్క బంగాళాఖాతం, ఒక పక్క అరేబియా సముద్రం, ఒక పక్క హిమాలయ పర్వతాలు, ఒక పక్క హిందూ మహాసముద్రం. ఇది మన బౌండరీస్ భారతదేశానికి. దీని కిందున్న రాయి 5 నిమిషాలు కదిలితే 5 నిమిషాల టైం అంటే 8, 9 మ్యాగ్నెటిక్ పవర్స్. అది అక్కడ కానీ వెళ్ళిందంటే 8, 9 నిమిషాల కాలంలో ఈ ప్లేటు కానీ కదిలితే, ఎందుకంటే మన దేశం కింద ఉన్న ప్లేటు కిందకు దిగుతుందట. ఆ ప్లేటు కిందకి దిగుతుందట, ఇదే దిగుతుందట ముందు. కనుక హిమాలయ పర్వతాలకు ఉన్న బరువు, అందుకే హిమాలయ పర్వతాల ద్వారా చాలా భయంకరమైన పెనుభూకంపం అనేది భారతదేశానికి రాక తప్పదు అని శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతున్నారు వాడు. కనుక ప్రకృతి ఎలా అయిపోయిందంటే భరితంగా మారిపోయింది. ఇప్పుడు చూడండి, విశాఖపట్నంలో రోజుకి కొన్ని 100 సార్లు భూ కదులుతుంది. మీకు గమనించరు కానీ ల్యాండు గజ అంటే అలాగంటది, ఇలా కదులుతుంది అంతే. చైరు కదిలిపోతుంటుంది, మంచం కదిలిపోతుంటుంది. అంటే విపరీతంగా కదులుతుంది, 100 సార్లు కదులుతుంది రోజుకి. మనం నిద్రలో తెలుసుకోలేము, ప్రయాణాలు చేస్తే తెలుసుకోలేము, బళ్ళు మీద ఉంటే తెలుసుకోలేము. ప్రశాంతంగా కూర్చుంటే మాత్రం ఇంట్లో అప్పుడు దీని కదలికలు మనకు కనిపిస్తాయి. అంటే ప్రపంచం నాశనం వైపు వెళ్ళిపోతుందని అర్థం. ప్రపంచం ఎటు వెళ్ళిపోతుంది? నాశనం వైపు పరుగులు తీస్తుంది. అంటే కాలం చెల్లిపోతుంది, దేవుడొచ్చే కాలం ఆసన్నమవుతుంది. పాపాత్మలను దేవుడు శిక్షించబోతున్నాడు. దేవుని పిల్లలారా, దేవుని కోపం మానవాళ్ళ మీద రగిలిపోతుంది. దానికి ప్రకృతి ఊరుకోదు. ఎందుకంటే ప్రకృతిని దేవుడు మన సేవ కొరకు చేశాడు. ఈ ప్రకృతి ఉంది, ఈ పంచభూతాలు, వీటన్నిటినీ మనకు సేవ చేయడానికి దేవుడు సృజించాడు. కానీ అవి దేవుడు తట్టుకుంటున్నాడు, కానీ మన పాపాల విషయంలో ప్రకృతి మాత్రం తట్టుకోవటం లేదు.
ప్రకృతి తట్టుకోవటం లేదు. అది నేను చూస్తాను తండ్రి అన్న దేవుడు ఆపుతున్నాడు ప్రకృతిని. ఎందుకంటే ప్రకృతి ఏ బాధ అయినా ప్రకృతితో చెప్పుకుంటాడు దేవుడు. మనతో చెప్తే మనలో నమ్మకమైన వాళ్ళు అంటూ ఎవరూ లేరు. తన కష్టాలు ఓ యజమాని తన ఇంటి కష్టాలు నమ్మకమైన పనివాళ్లతో చెప్తాడు, సొంతోళ్ళతో చెప్పడు. ఆయన నమ్మకమైన పనివాళ్ళు వాళ్ళతో చెప్పుకుంటాడు. చూడరా ఇలా చేస్తున్నారు, నా పిల్లలు ఎలా చేస్తున్నారో చూసావా. దేవుడు కూడా ఎవరితో చెప్పుకుంటాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను కంటిని. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశమా నువ్వైనా ఆలకించు, భూమి నువ్వు నా మాట వినాలి. నేను పిల్లలను పెంచాను, గొప్పవారినిగా ఈ ప్రకృతిలో మీ సేవలు అందించమని పెట్టాను. వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు అయితే తన కామందును తెలుసుకుంటుంది, గాడిద తన సొంతవాని దొడ్డిని కూడా తెలుసుకుని వెళ్ళిపోద్ది. కానీ నా పిల్లలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. చూసారు ఎలాగైపోయారు? ఎవరితో చెప్పుకుంటున్నాడు? పనివాళ్ళతో చెప్పుకుంటున్నాడు, ప్రకృతితో చెప్పుకుంటున్నాడు దేవుడు. అంత దయానీయమైన స్థితి. అందుకే ఆయన అడుగుతాడు. లోకా సువార్త 18వ అధ్యాయం, లోకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం 8వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు 8వ వచనం. లోకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయనను దేవుడైనటువంటి తన కుమారుణ్ణి పంపినప్పుడు దాన్ని రెండవ రాకడా అన్నారు. ఇక యేసు వచ్చాడంటే ప్రపంచం అంతా అంతమైపోయినట్టే. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద మనుష్యులలో విశ్వాసాన్ని కనుగొంటాడా? చూడండి, ఆయన మనల్ని అడుగుతున్నాడు. భూమి మీదకి యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనుషులందరినీ చూస్తాడు. మనుషులందరిలో ఎవరిలోనైనా విశ్వాసాన్ని కనుగొంటాడా? ప్రశ్న అది. చూడండి, మీ దగ్గర క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కనుగొనునా? భూమి మీద మనుష్యులలో ఏ ఒక్కరిలోనైనా విశ్వాసమును కనుగొనునా? ఎవరో నమ్మకం ఉంటుందండి, ఎవరో నమ్మరు దేవుడిని. ఇప్పుడు చూడండి, క్రైస్తవ దేశాలు కూడా దారుణంగా మారిపోయాయి. క్రైస్తవ దేశాలు కూడా దారుణంగా మారిపోయాయి. మరి మనం మారదామా? మారకుండా ఇలాగే ఉండిపోదామా? ఎన్నిసార్లు చెప్పినా, మనకెన్నిసార్లు దేవుడు చెప్పినా ఇక్కడ మనం మారకుండా ఉందామా? ఉండి నాశనానికి పోదామా? విశాల మార్గాన్ని లేదా ఇరుకు ద్వారాన్ని? ఎందుకంటే కష్టాలండి. భక్తిగా బ్రతకాలంటే, దేవుని నమ్మి యథార్థంగా బ్రతకాలంటే అన్నీ కష్టాలే కదండి. యేసుకో అనుభవించాడు చెప్పండి. యేసు మళ్ళా తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళాలి, పరలోకానికి. ఇదిగో నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాడు వెళ్ళే ముందు అపోస్తలులతో. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు. చివరి కష్టం, తన రక్తం అంతా సిలువలో మానవాడి కొరకు కార్చాడు. తండ్రి, నా ఆత్మను అప్పగిస్తున్నాను, నన్ను తీసుకో తండ్రి అని ఆయన రిక్వెస్ట్ చేసుకున్నాడు. తండ్రి యేసుక్రీస్తుని తీసుకున్నాడు, తన కొడుకుని. ఎన్ని కష్టాలు అనుభవించాడు, 33 ఏళ్ళు. ఎన్ని కష్టాలు అనుభవించాడండి యేసుక్రీస్తు. ప్రాణం పోగొట్టుకున్నాడు మన కోసం. మరి మనం ఎన్ని కష్టాలు భరిస్తున్నామండి మన జీవిత కాలంలో? ఆయన ఉన్నదే తక్కువ కాలం, 33 ఏళ్ళు. మంచి వయసులో ఆయన మరణించాడు, యవ్వన కాలంలో. మరి మనం
ముసలైపోయినా మన మనసు మారదు. ఏమండి, ముసలివాళ్ళం అయిపోయినా మనం మారం, దేవుణ్ణి పట్టించుకోం. భూకంపం వస్తుందంటే భయం, నదులు పొంగిపోయి అంటే భయం, సముద్రం సునామీ వస్తుంది ఈ దేశాల మీద కంటే భయం. ఇన్నిటికి భయపడుతున్న, ప్రకృతికి భయపడుతున్న మనం దేవునికి ఎందుకరా భయపడటం లేదు? మీరు ఆలోచించండి ఒకసారి. ఆయన ఏటి మిమ్మల్ని బలవంతం చేశాడు? తన గురించి ఆలోచించమన్నాడు, తన గురించి పని చేయమన్నాడు, తన గురించి పాడమన్నాడు, తన గురించి తనకు ప్రార్థన చేయమన్నాడు, ఆయన పని చేయమన్నాడు. ఇవి నేర్చుకోలేదా మనం? చిన్ననాటి నుండి క్రైస్తవులు అనిపించుకున్నాం. ఇవేవి తండ్రి పట్ల మనం నెరవేర్చకుండా చచ్చిపోయే ముందు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావని మూఢనమ్మకం కదా అది. పరీక్షలు రాయకుండా నువ్వు పాస్ అవ్వే లోక విద్య, కష్టపడకుండా సుఖపడవే లోక పరిస్థితి. ఇవన్నీ ఎరిగిన నీవు ఏం చేశావని పరలోకానికి దేవుడు నిన్ను తీసుకువెళ్ళాలి, యేసుక్రీస్తుని పంపించి భూమి మీదకి. మనకిది న్యాయమా చెప్పండి? మీరే దేవుని పిల్లలు, మనం అంతా దేవుని పిల్లలు. మనకిది న్యాయమా? కాదండి, న్యాయం కాదండి. మీరు కూడా దేవుని పిల్లలుగా ఒక్కసారి మీ మనసులో ఆలోచించి దేవుని కొరకు ఏదోటి చేయండి. ఏదో చిన్న పని పెద్ద పని అలవాటు చేసుకోండి. పెద్ద వయసు వచ్చేసరికి దేవుని కోసం ఇంకా ఎక్కువగా కష్టపడాలని ఆలోచించండి. మీరు కష్టపడి సంపాదించి కూడబెట్టిన డబ్బంతా పిల్లల మీద పెట్టుబడి పెట్టి చదివిస్తే మిమ్మల్ని ఇంట్లో కూడా ఉంచరు మీ పిల్లలు. మీరు కన్న పిల్లలు వృద్ధాశ్రమాల్లో పడేస్తారు తీసుకెళ్ళి. నీకెవరు చేసుకొని ఉంటారు? నువ్వు మంచం మీదే అన్నీ చేస్తుంటే, యూరిన్ కానీ మోషన్ కానీ, తినటం కానీ, నిద్రపోవటం కానీ అన్నీ నువ్వు మంచం మీదే చేస్తుంటే పిల్లలు ఎలా కష్టపడతారు చెప్పండి. అందుకే ఒరే ఇక్కడ మంచి వృద్ధాశ్రమం ఏమైనా ఉందిగా చూడు, అమ్మని నాన్న అందులో పడద్దామంటారు. చివరికి స్వదేశంలో ఉండలేక విదేశాలకు వెళ్ళిపోయి, మరి మేము ఇక్కడ ఎలాగా ఉండడం లేదు కదా డాడీ, మేము వెళ్ళి అక్కడి నుంచి డబ్బు పంపుదాం, మీరు ఆశ్రమంలో ఉండండి, వాళ్ళు అన్నీ చూసుకుంటారు, పర్వాలేదు. ఎవరు చూసుకుంటారంటే? పిల్లలు చూసుకున్నంతగా వాళ్ళు చూసుకుంటారా? పిల్లలే చూసుకోలేనప్పుడు వాళ్ళు ఎందుకు చూడాలి నిన్ను? ఇదేనా మీరు పెంచుకున్న ప్రేమ ఈ లోకంలో? ఇదేనా దేవుణ్ణి విడిచిపెట్టి మిమ్మల్ని మీరు నమ్ముకుంటున్నారు? వద్దండి. నీ దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? నీకు ముసలితనం వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాను అన్నాడు. ఎంత మంచి దేవుడు అండి. ముసలితనం వచ్చినంత వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను అన్నాడు. దేవుని పిల్లలరా, ఇంత మంచి తండ్రిని మనం వదులుకొని, ఇంత మంచి తండ్రిని పక్కన పడేసి, బాధ్యత లేకుండా, పట్టించుకోకుండా, ఏదో ఆదివారానికి ఒకసారి గుడికి వెళ్ళి కనబడి 4 మాటలు విని ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నారా? ఏ పని చేశారు? మీరు వచ్చారు, విన్నారు, వెళ్ళారంతే. మీరు వచ్చి ఇక్కడ ఏ పని చేయటం లేదు. వచ్చారు, వింటారు, వెళ్ళిపోతారు. మరలా వచ్చేవారు, మళ్ళా ఆదివారం, అది సెలవు అయితే, నువ్వు పనిచేస్తున్న ఆ కంపెనీలు నీకు ఆదివారం సెలవు ఇస్తే అప్పుడు నువ్వేదో దయదలిచి వస్తావు దేవుని సన్నిధికి. అది దయే, మీ దయ. దేవుని మీద మీకున్న దయ అది. కనికరించి అయ్యో పాపం దేవుడు అనుకుని మీరు వస్తారు. ఏమంటే దేవునికి తెలియదా? మీ మనస్సాక్షి మీ మనసులోకి వెళ్ళి మీ మనసును తెలుసుకోలేడు ఆయన? వద్దండి, మనసు మార్చుకోండి, ఇంకేం కాదు. కష్టం కాదు ఇది పెద్ద ఆపరేషన్ ఏం కాదు. దేవుని కొరకు సమయం ఉన్నప్పుడల్లా ఏదో చిన్న పని. చూసారా పిల్లలందరూ వస్త్రాల పంపిణీ,
భోజనాలు పంపిణీ, ఆశ్రమాలకు వెళ్ళి అర్ధరాత్రి పూట చలిలో పడుకుంటే ఫుట్పాత్ల మీద వాళ్ళందరికీ రగ్గులు కప్పి బట్టలు కప్పి వస్తున్నారు. పిల్లలు, నా పిల్లలు, భారతదేశం అంతా నా పిల్లలంతా అదే పని చేస్తారు. నా బర్త్డేకి ఎవరు ఏవి బహుమతులు ఇవ్వకండి, నేను చెరసాల్లో ఉంటే నన్ను చూడవచ్చితరా అన్నాడు యేసుప్రభు. నేను ఆకలి కొట్టి మీరు నాకు అన్నం పెట్టారా అన్నాడు. నేను దప్పికొంటిని మీరు ఏమైనా నీళ్ళు ఇచ్చారా అని అడుగుతున్నాడు. ఎవరు ప్రభా, నువ్వు ఎప్పుడు దప్పికొని ఉన్నావు, నువ్వు ఎప్పుడు దప్పికొని ఉన్నావు, నువ్వెప్పుడు ఆకలి కొన్నావు, మాకు తెలియదు అంటారు. అప్పుడు ఆయన అంటాడు, మిక్కిలి అల్పులైన నీ చుట్టూ ఉన్న ఎంతోమంది పేదవారు దిక్కులేని వారు ఉన్నారు, వాళ్ళలో ఒక్కరికి చేస్తే నాకు చేసినట్టు అన్నాడు. వాళ్ళలో ఒక్కరికి మీరు చేస్తే నాకు చేసినట్టే. అందుకే నా పిల్లలన్నీ చూశారు కదా, పాటల్లో అవన్నీ చూపిస్తాను. వాళ్ళందరూ దాన ధర్మ కార్యక్రమాలు. చివరిగా ఒక మాట చెప్తాను. రోమా ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగిగా సెక్యూరిటీ అంటే పోలీస్ అధికారి ఆయన పేరు కొర్నేలి. రోమీయుడు ఆయన రోమీయుడు. దేవదూత ప్రత్యక్షమయ్య కొర్నేలి అని దేవుణ్ణి నమ్ముకున్నాడు, కానీ బహిర్గతంగా నమ్ముకోలేదు. నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవి. 10వ అధ్యాయం చివరిగా 10వ అధ్యాయం అపోస్తల కార్యాలు 4వ వచనం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 4వ వచనం. అందుకు దూత నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వచ్చేసాయి, దేవుని దగ్గరికి వచ్చేసాయి. మనం ఏం చేసామని దేవుని దగ్గరికి వెళ్తాయి? మనం ఏమైనా ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేసామా? ఏమీ చేయలేని నీవు నీకున్న కార్యాలు దేవుని కొరకు ఏం చేసావని దేవుడి దగ్గరికి వెళ్తాయి. అవి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దేవునికి చేయాలి. మీరు దయచేసి దేవుని పిల్లలుగా మీరు ఆలోచించండి. ఏదైనా ప్రారంభంలో మీరు చేయకపోయినా కొద్ది కొద్దిగానైనా దేవుని కొరకు ధర్మకార్యాలు చేయండి, దేవుని కొరకు బ్రతకండి, దేవుని దగ్గరికి నీ కుటుంబం అంతటిని తీసుకురండి, మీ కుటుంబం అంతా కలిసి దేవునికి ప్రార్థించండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.